కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. ఇది 5వ ఎపిసోడు. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. మనం ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు ప్రేమించి పరిశుద్ధాత్మ దేవుని గురించి మేము నేర్చుకునే కృప, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మా జీవితాల్లో ఎటువంటి అద్భుతమైన కార్యాలు జరుగుతాయో అనే విషయాలు మేము నేర్చుకుంటున్నాం ప్రభువా. ఇది నాన్న ప్రత్యేకంగా క్రీస్తు శిష్యుల జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా పనిచేశారో అనే విషయాలు నేర్చుకుని దాని ద్వారా మా జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుత కార్యాలు ఏ రీతిగా జరుగుతాయో అనే విషయాన్ని మేము గుర్తించే కృప దయచేయమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వారిని ప్రత్యేకంగా దీవించవలసిందని, ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, గత కార్యక్రమంలో యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏమని బోధించారో ఆ విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకున్నాం. ఈ దినాన్న క్రీస్తు శిష్యులు, ఆ యొక్క శిష్యుల యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా అద్భుత కార్యాలు చేశారో, వారి జీవితాల ద్వారా అనేకమైన దేవునికి మహిమకరమైన కార్యాలు పరిశుద్ధాత్ముడు జరిపించారో ఆ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ దినాన్న బైబిల్ గ్రంథం నుంచి. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువు మరణించిన తర్వాత 3వ దినాన ఆయన ముందుగానే చెప్పినట్లుగా తిరిగి లేచారు. 40 దినాలు అనేక మందికి ప్రత్యక్షం అయిన తర్వాత ఒలీవ పర్వతం నుంచి ఆయన మరలా తిరిగి పరలోకానికి వెళ్ళిపోయారు. ఆయన ఒలీవ పర్వతం మీద పరలోకానికి వెళ్ళకముందు ఆయన యొక్క శిష్యులు 11 మంది మిగిలారు. ఇక 12వ శిష్యుడు యూదా ఇస్కరియోతు తన్ను తాను తలకిందులుగా ఉరివేసుకుని చనిపోయాడు. ఆ మిగిలిన 11 మంది శిష్యులు కూడా ఒలీవ పర్వతం మీద యేసు ప్రభు వారి యొక్క గురువు గారు, వారి యొక్క బోధకుడు వెళ్ళిపోవటం చూసి చాలా ఆందోళనలో ఉన్నారు. 2012 సంవత్సరంలో ఈ ఒలీవ పర్వతాన్ని శిష్యులు ఎక్కడి నుంచి అయితే పరలోకానికి వెళ్ళారో ఆ యొక్క ప్రదేశాన్ని దర్శించే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు పరలోకం ఇక వెళ్ళిపోకముందు కొన్ని క్షణాలకు ముందు వారికి ఈ ప్రత్యేకమైన గంభీరమైన విషయాన్ని చెప్పారు. అదేమిటంటే, మీరు యెరూషలేములోనే ఉండండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందుతారు. అప్పుడు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు, అనగా ఈ యొక్క భూమి మీద అన్ని ప్రాంతాలకు కూడా మీరు వెళ్ళి నా కొరకు సాక్ష్యం చెప్పండి అన్నారు ప్రభువారు. ఈ విషయాన్ని మనం అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే కనుక ప్రభువారు వాగ్దానం చేశారు, నేను వెళ్ళిపోతున్నాను, మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను. ఆ విషయాలు మనం గత కార్యక్రమంలో నేర్చుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం తర్వాత 16వ అధ్యాయాల్లో నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పారు. యేసు ప్రభు వారు పరలోకం వెళ్ళిపోకముందు దీన్నే ఇంగ్లీష్లో మనం ఎసెన్షన్ అంటున్నాం, మన యొక్క భాషలో ఆరోహణం అంటున్నాం. ఆయన వెళ్ళిపోకముందు మీరు పరిశుద్ధాత్మను పొందుతారు, అప్పటి వరకు ఇక్కడే ఉండండి. ఇక్కడంటే పర్వతం మీద కాదు, యెరూషలేములోనే ఉండండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందిన తర్వాత అప్పుడు ప్రారంభించండి మీరు సువార్తని ప్రకటించడం. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ప్రియ సోదరి సోదరులారా, తోటి సేవకులారా, దేవుని యొక్క వాక్యము బలంగా ప్రకటించబడాలంటే, దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక మంది రక్షణ పొందాలంటే, అనేక మంది మారుమనసు పొందాలంటే వాక్యాన్ని ప్రకటిస్తున్న మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందాలా. అప్పుడు మనము బలంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగలం. గత కార్యక్రమంలో కూడా మనం నేర్చుకున్నాం ఎలా పొందగలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని అనగా మనం నేర్చుకున్నాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి
పాపాలు పశ్చాత్తాపడి పాప క్షమాపణ నిమిత్తం నీటిలో ముంచడం బాప్తిసం తీసుకోవాలి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామం పేట. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందగలం. కనుక ప్రియ సోదరి సోదరులారా, వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యొక్క శిష్యులు ఈ పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు పొందలేదు? మనం అనుకోవచ్చు, యేసుప్రభు ఉన్నప్పుడు ఇక ఎవరి అవసరత లేదు కనుక యేసుప్రభు వెళ్ళిపోతున్నారు కనుక అప్పుడు వారికి ఆదరణకర్త అవసరం వచ్చింది అనుకుంటున్నాం. అది రైటే. కానీ ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. యేసుప్రభు వారు ఈ లోకంలో వారితో ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందలేకపోయారు. కారణం ఏంటంటే, యేసుప్రభు యొక్క శిష్యులు వారు ఏక మనసుతో లేరు, వారు ఐక్యతతో లేరు. దేని వలన అంటే, ఖచ్చితంగా వారిలో ఎంతో పదవి కాంక్ష, నాకు పదవి కావాలా, నాకు అధికారం కావాలా అనే ఆ లోకపు ఆశ వారందరినీ కూడా పరిశుద్ధాత్మను పొందకుండా చేసేసింది. ప్రియ సోదరి సోదరులారా, మనందరికీ తెలుసు, యేసుప్రభు వారు పట్టబడిన ఆ రాత్రి యేసుప్రభు వారు శిష్యులు కూడా పస్కా భోజనాన్ని ఆచరించారు. దాన్నే మనము ఈ దినాల్లో ప్రభు సంస్కారం అంటున్నాం, లేకపోతే ప్రభురాత్రి భోజనం అంటున్నాం. అప్పుడు అక్కడున్న ఆచార ప్రకారంగా ఎవరైనా అతిథులు వచ్చినట్లయితే వారి యొక్క పాదాలు కడగాల. ఆ దినాన ఆ ఇంటికి వెళ్ళిన శిష్యులకు యేసు ప్రభువుకు పాదాలు కడగటానికి ఎవరు కూడా సేవకులు లేరు అక్కడ. అప్పుడు ఈ శిష్యుల్లో ఎవరైనా సరే ఒక్కరు వారి యొక్క బోధకుడు యేసు ప్రభు వారి యొక్క పాదాలు కడిగి ఉండాల, కానీ ఒక్కరు కూడా పాదాలు కడగటానికి సిద్ధంగా లేరు. కారణం, ఎవరైతే పాదాలు కడుగుతారో వారు సేవకుడిగా పరిగణించబడతాడు. వారు సేవకులుగా పరిగణించబడటానికి ఇష్టపడలేదు. వారి ఉద్దేశం ఏమిటి? అప్పటికే చాలా బలమైన పుకారు. యేసు ప్రభు మరుసటి రోజున, అది పస్కా పండుగ దినం, ఆ పస్కా పండుగ దినాన్న యేసు ప్రభువును యూదులకు రాజుగా అభిషేకించేస్తారంట. ఆయన యూదులు రాజు అయిపోతారంట రేపు అని ఒక బలమైన పుకారు అంతటా కూడా ప్రాకింది. శిష్యులకు కూడా ఆ విషయం తెలిసింది. అప్పుడు శిష్యులు కోరుకున్నది ఏమిటంటే, యేసు ప్రభువు రాజు అయిపోతారు రేపు, ఆయన యొక్క ప్రభుత్వంలో నాకు ఏ మంత్రి పదవి వస్తుంది? కనుక వారికి ఆ పదవి పిచ్చి పట్టేసింది. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా చాలా సందర్భాల్లో ఆ పదవుల కొరకు చాలా ప్రాకులాడుతున్నాం, పరలోకం కొరకు ప్రాకులాడటం లేదు. కారణం, కడిగినట్లయితే నేను సేవకుడిగా పరిగణించబడతాను. నేను సేవకుని కాదు, నేను ఒక మంత్రిగా ఉండాలా, నేను యజమానిగా ఉండాలా, నేను అధికారిగా ఉండాలా అన్నది వారి కోరిక. వారికి ఈ ఆధ్యాత్మిక పాఠం నేర్పడానికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలా అని ఆ యొక్క విషయాన్ని నేర్పించడానికి ప్రభువారే వారి పాదాలు కడగటం ప్రారంభించారు. యోహాను సువార్త 13:8 మనం గమనించినట్లయితే యేసుప్రభు వారు పేతురు దగ్గరికి వచ్చారు. తక్కిన వారి పాదాలు కడిగిన తర్వాత పేతురు గారి పాదాలు కడగటానికి కూడా యేసుప్రభు వారు వచ్చారు. అప్పుడు పేతురు గారు అన్నారు, ప్రభువా, బోధకుడా, నేను అర్హుని కాదు, నా పాదాలు మీరు కడగవద్దు. తక్కిన వారు కనీసం ఆ మాట కూడా అనలేదు యేసుప్రభు వారు. అయితే పేతురు గారిలో ఈ యొక్క ఉద్దేశం ఉన్నది. ఆయనకు కూడా పదవి కావాలని కోరిక ఉన్నది. కానీ యేసుప్రభు మన బోధకుడి చేత నేను ఎలా కడిగించుకోవాలా, నేను అర్హుడు కాదన్నాడు ఆయన, నాకు పాదాలు కడగవద్దన్నాడు ఆయన. యేసుప్రభు వారు అన్నారు, నేను నీ పాదాలు కడగకపోయినట్లయితే నాతో నీకు ఏ పాలు లేదు, ఏ భాగము లేదు అన్నారు. ఎప్పుడైతే యేసుప్రభు వారు నాతో ఏ పాలు ఉండదు నేను కడగకపోతే అనగానే పేతురుకు చాలా భయం వేసేసింది. అప్పుడు పేతురు గారు వెంటనే, బోధకుడా, నా చేతులు నా తల కూడా కడిగేయండి అయితే అని యేసు ప్రభుని కోరుకున్నాడు. పేతురు గారు కోరుకున్నది ఏంటంటే, మంచిది పెద్దది పదవి కావాలి ఆయనకి అని కోరుకున్నాడు. ఈ విషయాన్ని మనం యోహాను సువార్త 13:9 పేతురు గారు అన్నారు, నా తల నా చేతులు సమస్తం కూడా కడిగేయండి అన్నాడు. అనగా ఆయన యొక్క మనసులో ఉన్నది ఏంటంటే, అలా చేసినట్లయితే అందరికీ పాదాలు కడిగారు యేసుప్రభు వారు, నా యొక్క చేతులు నా యొక్క తలను కూడా ఆయన కడిగినట్లయితే అందరికంటే పెద్ద పదవి వచ్చేస్తుంది నాకు అని ఆశించాడు ఆయన. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా మన సంఘాల్లో మన సంస్థల్లో అటువంటి పదవుల కొరకు ప్రోకులాడుతున్నామా, లేకపోయినట్లయితే పరలోకం కొరకు ప్రోకులాడుతున్నామా? చాలా విచారం ఏంటంటే, సంఘాల్లో సంఘ సంస్థల్లో కూడా అనేక సందర్భాల్లో ఈ యొక్క పదవుల కొరకు పోటీ చాలా
ప్రమాదకరమైన పరిస్థితులకు తీసుకువెళ్ళిపోతుంది. అనేక సంఘాల్లో చిచ్చు పెడుతుంది. కొన్ని సందర్భాల్లో సంఘాలు 2-3 ముక్కలు అయిపోతున్నాయి. ప్రియ సోదరి సోదరులారా, పరలోకం కొరకు ప్రోకలాడదాం. కారణం, ఈ పదవులు ఎంతకాలం ఉంటాయి? ఈ పదవులు మనల్ని పరలోకం తీసుకువెళ్తాయి అంటే కానే కాదు. ఇటువంటి పదవుల కొరకు ప్రోకలాడినట్లయితే ఆ పరలోకాన్నే పోగొట్టుకుంటాం మనం. కనుక ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఒక సందర్భంలో యోహాను గారు, యాకోబు గారు, వీరిద్దరు కూడా అన్నదమ్ములు. మనకు తెలిసే విషయం. వారి యొక్క తల్లిగారిని రప్పించారు. వారి పేరు సలోమి. యాకోబు, యోహాను గారి యొక్క తల్లిగారు వచ్చి యేసు ప్రభును ఒక కోరిక కోరారు. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 20:20 చదువుతున్నాం. అప్పుడు ప్రభువారు అన్నారు, అమ్మా మీకు ఏం కావాలా, ఏం చేయమంటారు నన్ను అనగానే చూడండి ఆ తల్లి సలోమి గారు ఏమని కోరుతున్నారో చూడండి. మత్తయి సువార్త 20:21 అయ్యా, మీ రాజ్యంలో నా కుమారుని, ఒక కుమారుని కుడి ప్రక్కన, రెండవ కుమారుని ఎడమ ప్రక్కన కూర్చోబెట్టుకోండి అనగా యేసు ప్రభువారు రాజు అయిపోతారు. త్వరలో రాజు అయిపోయిన తర్వాత కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన అంటే 2 ప్రాముఖ్యమైన మంత్రి పదవులు, ప్రాముఖ్యమైన పదవులు నా కుమారులిద్దరికి ఇచ్చేయండి అని కోరుకున్నారు. ఈ విధంగా యాకోబు, యోహాను గారి యొక్క తల్లి వచ్చి యేసు ప్రభువును 2 మంచి పదవులు, పెద్ద పదవులు ఇచ్చేయమన్నదని కోరుకున్నదని తక్కిన శిష్యులకు తెలిసి వారు చాలా కోపం వచ్చేసింది యోహాను మీద, యాకోబు మీద. కారణం, ఈ 2 పదవులు, ప్రాముఖ్యమైన పదవులు వీరు తీసేసుకుంటే ఇక నాకేం పదవి వస్తుంది అన్నట్టుగా వారు ఎంతో రగిలిపోయారు ఏకంగా. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. శిష్యులు పరిశుద్ధాత్మ శక్తిని ఎందుకు పొందలేకపోయారంటే వారికి కావాల్సింది పదవి, అధికారం. దాని కొరకే వారు ఊహించారు, ఆలోచించారు. కానీ యేసుప్రభు యొక్క రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అనే విషయాన్ని వారు గుర్తించలేదు యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు. మనం కూడా ఈ విధమైన లోక సంబంధమైన కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయినట్లయితే ఈ పదవులు, అధికారాలు, డబ్బు, ఈ హోదాలు, వీటి కొరకు మనం ప్రయత్నించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఎటువంటి అద్భుత కార్యాలు చేయరు. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన 3వ దినాన్ని లేచి 40 దినాలు అనేక మందికి ప్రత్యక్షమయ్యి అప్పుడు పరలోకానికి వెళ్ళిపోయారు ఒలీవ పర్వతం మీద నుంచి. అప్పుడు శిష్యులు నేర్చుకున్నది ఏమిటంటే యేసు ప్రభు రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది, అది పరలోకము అనే వాస్తవాన్ని వారు గుర్తించారు. అప్పుడు 11 మంది శిష్యులు, తక్కిన కొంతమంది విశ్వాసులు, కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు విశ్వాసుల్లో. ఉదాహరణకు యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ గారు, వారందరూ కలిసి ఒకే మనస్సుతో 10 దినాలు ప్రార్థించారు. ఒకే మనస్సుతో, ఏక మనస్సుతో. దేనికి ఆ ఏక మనసు? మొదట పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందండి, అప్పుడు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు కూడా వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నారు ప్రభువారు. ఎవరైతే నమ్ముతారో వారికి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామం పేట బాప్తీసం ఇవ్వండి అని యేసు ప్రభువారు మత్తయి సువార్త 28:19-20 మనం చదువుతున్నాం. కనుక మీరు యెరూషలేములోనే ఉండి ఆ యొక్క మేడగది మీద 10 దినాలు ప్రార్థించారు ఏక మనసుతో. అనగా ఈ లోక సంబంధమైన ఆశలు, పదవులు, అధికారాలు, ఇక వాటన్నిటిని కూడా విడిచిపెట్టేశారు. ఒకే ఒక ఆశ, ఈ సువార్తను అందరికీ అందించాలా. ఈ విషయాన్ని మనం అపోస్తలుల కార్యాలు 1:14 10 దినాలు వారు ప్రార్థించారు. 10 దినాలు ప్రార్థించిన తర్వాత ఎంతటి అద్భుతం జరిగిందో చూడండి ప్రియ సోదరి సోదరులారా. ఈ యొక్క శిష్యులు 10 దినాలు ఏక మనసుతో ప్రార్థించిన తర్వాత పెంతుకోస్తు దినము, ఆ పెంతుకోస్తు దినము, అది పెంతుకోస్తు పండగ. పెంతుకోస్తు పండగ యూదులు ఎక్కడున్నప్పటికీ ప్రపంచంలో వారు 20 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే ఖచ్చితంగా యెరూషలేముకు వచ్చి యెరూషలేములో దేవాలయం దగ్గర వారు ఆ పండగలో పాల్గొనాల. ఈ విషయాన్ని ప్రభువారు ముందుగానే వారికి నిర్దేశం చేశారు. ద్వితీయోపదేశకాండం 16:16 ఖచ్చితంగా యూదులు ఎక్కడున్నప్పటికైనా ప్రపంచంలో పురుషులు 20 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్నవారు, 60 దాటిపోతే రామవసరం లేదు, 20 లోపు ఉంటే రామవసరం లేదు, వారు వచ్చి దేవుని ఆరాధించాల. దానితో పాటు వారు వచ్చినప్పుడు వారు ఒట్టి హస్తాలతో రాకూడదు, రిక్త హస్తాలతో రాకూడదు. అంటే దేవునికి కానుక తీసుకురావాలా. కారణం అప్పటికి వారికి కోతలు అయిపోయాయి కనుక, పంటలు వచ్చేసాయి కనుక వారికి సంవత్సరానికి సరిపడా ఆ యొక్క ధాన్యాన్ని ఉంచుకొని మిగిలింది
అమ్ముకుంటారు. కనుక వారికి చేతిలో డబ్బు ఉంటుంది. కనుక ఎవరు కూడా ఒట్టి చేతులతో రావద్దు, కానుక తీసుకురావాలని ప్రభువారు చెప్పారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలా. దేవునికి కానుకలు ఇవ్వటంలో, దేవుడికి మనకి కలుగ చేసిన దానిలో ఆ యొక్క పంటలైన, జీతమైన, లేకపోతే వ్యాపారమైన మనకు వచ్చిన ఆ యొక్క రాబడిలో 10వ భాగాన్ని దేవునికి ఇవ్వాలి. దీన్ని దశమ భాగం అంటున్నాం, ఇంగ్లీష్లో టైత్ అంటున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, పెంతెకోస్తు పండుగకి వచ్చిన వారందరూ కూడా కానుకలు తీసుకురావాలి అని ప్రభు ఆదేశించారు. కారణం మనకు వచ్చిన పంటలు కానీ, మనకు వచ్చిన ఆ యొక్క జీతాలు కానీ, మనకు వస్తున్న వ్యాపారంలో లాభాలు కానీ అవన్నీ ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. కనుక దేవుడు కోరుకునేది 10వ భాగం మాత్రమే. ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు దాన్ని దేవునికి ఇవ్వటం. ఆ దినాన్న దేవుడు ముందుగానే వాగ్దానం చేసినట్లుగా నేను ఆదరణకర్తను పంపిస్తాను మీకు అన్నారు కదా. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప శక్తితో ఆ పెంతెకోస్తు దినాన్న శిష్యుల మీదకి దిగి వచ్చారు. ఏ విధంగా దిగి వచ్చారు అనగా దీనికి వివరాలు కూడా మనకి బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డవి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా దిగి వచ్చారు వారి మీదకి అనగా బలమైన గాలిలాగా. అక్కడ ఉన్న వారందరికీ కూడా వినపడ్డది, బలమైన గాలి వీస్తున్నట్లుగా. ఆ బలమైన గాలి వారు కూర్చున్న ఆ యొక్క గదంతా కూడా నిండిపోయింది. ఈ విషయాన్ని అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తున్నాం. బలమైన గాలి వస్తున్నట్లుగా వారికి వినిపించింది. వారి యొక్క శరీరాలకు కూడా ఆ గాలి తాకింది. దాంతోపాటు పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా దిగి వచ్చారు అనగా అగ్ని నాలుకలలాగా, అగ్ని నాలుకల వలె దిగి వచ్చారని అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 3వ వచనంలో చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, బలమైన గాలి, అగ్ని నాలుకలు అంటే అగ్నిలాగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తితో శిష్యుల మీద దిగి వచ్చారో అద్భుత కార్యాలు జరిగాయి. వారు ఎప్పుడు ఊహించిన కార్యాలు జరిగాయి. ఈ విషయాన్ని మనం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనంలో చదువుతున్నాం. చూచారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎంత గొప్ప శక్తో చూడండి. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వలన ఈ యొక్క శిష్యులు వారికి ఇది వరకు తెలియని భాషలు, క్రొత్త భాషల్లో, వారికి ఎప్పుడు కూడా లేని అనుభవం, క్రొత్త భాషలు అనగా వారు మాట్లాడిన మాట, వారు బోధించిన బోధలు, అక్కడ కూడి ఉన్న ప్రజలు. కారణం పెంతెకోస్తు పండుగ కనుక లోకంలో ఎక్కడున్నప్పటికీ యూదులు ఖచ్చితంగా రావాలా. కనుక దానికి వచ్చారు. అక్కడికి వచ్చిన వారందరూ కూడా యూదులే. కానీ వారు యెరూషలేములో కానీ, గలిలయలో కానీ ఎక్కడ కూడా వారు పుట్టి పెరిగిన వారు కారు. కారణం ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం అనేక మంది యూదులు ఆ దినాల్లో వివిధ దేశాల్లో జీవించేవారు. కనుక అనేక మంది ఆ దేశాల్లోనే పుట్టి పెరిగారు. ఆ ప్రాంతాల భాషలే వారికి బాగా వచ్చు. వారి మాతృభాష హిబ్రూ భాష అయినప్పటికీ వారి మాతృభాష కంటే వారు పుట్టి పెరిగిన ఆ ప్రాంతపు భాషలే బాగా వారికి పరిచితం, అవే వచ్చు వారికి. అప్పుడు వారు ఏమంటున్నారో చూడండి. వారందరూ కూడా ఆశ్చర్యపోతూ మన యొక్క భాష, మనం మాట్లాడుతున్న భాష, మనం పుట్టి పెరిగిన భాష వీరికి ఎలా వచ్చింది అన్నట్టుగా ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ ప్రారంభించారు. ప్రియ సోదరి సోదరులారా, అక్కడ అనేక రకరకాల భాషల వారు ఉన్నారు. అందరూ యూదులే, కానీ రకరకాల భాషల వారు ఉన్నారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే వీరికి ఈ యొక్క గలిలయ మనుషులు, వీరు చదువు లేదు వీరికి మనం పుట్టి పెరిగిన భాష ఎలా వచ్చి వీరికి అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు అక్కడ ఉన్న వారందరూ కూడా. కారణం వీరు మాట్లాడే మాట వారికి విపులంగా అర్థమైంది. దేవుని యొక్క అద్భుత కార్యాలు వివరిస్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలి. వారు ఎవరికి అర్థం కాని పరలోకపు భాషలు మాట్లాడలేదు. వారు మాట్లాడిన భాష అక్కడున్న వారికి చక్కగా అర్థమైంది. దేవుని యొక్క అద్భుత కార్యాలు వారు గ్రహించగలిగారు. అయితే ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి. అక్కడ ఎన్ని రకాల భాషల వారు ఉన్నారు ఆ పెంతెకోస్తు దినాన అనే ఆ ప్రశ్నకు కూడా మనకు అపోస్తల కార్యాల్లో జవాబు ఉన్నది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. 15 రకరకాల భాషల వారు అనగా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు అందరూ కూడా. వీరి గురించి మనం అపోస్తల కార్యాలు ఆ 15 రకాల భాషల వారు ఏ ప్రాంతాల నుంచి వచ్చారనే విషయాలు మనం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో మనం
గమనించవచ్చు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే అపోస్తలుల కార్యాలు 2:11 మరొక్కసారి మనం చూసినట్లయితే దానిలో వారందరూ కూడా అంటున్నారు ఏమని, మన భాష, మనం పుట్టి పెరిగిన భాష వీరికి ఎలా వచ్చు, వీరికి ఎలా తెలుసు అనగా అక్కడ ఉన్నవారందరూ కూడా వారు పుట్టి పెరిగిన భాష, ఆ భాషలో వారికి అర్థమైంది. అయితే చాలాసార్లు మనకు వస్తున్న అపోహ ఏమిటంటే పరిశుద్ధాత్మను పొందిన వారు భాషల్లో మాట్లాడతారు, ఆ భాషలు పరలోకపు భాషలు, ఇక ఎవ్వరికీ కూడా అర్థము కావు అనే అపోహ మనకున్నది. చాలా సందర్భాల్లో ఇదే జరుగుతుంది. దాదాపుగా 99% ఈ విధంగా పరిశుద్ధాత్మ శక్తి నాకు వచ్చింది, నేను భాషల్లో మాట్లాడుతున్నాను అని చాలామంది చెప్పుకుంటున్నారు. ఎవరికి కూడా అర్థం కాని భాషలు మాట్లాడుతున్నారు చాలా ప్రాంతాల్లో. మనందరికి కూడా ఈ విషయాలు తెలుసు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అక్కడున్న శిష్యులు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందిన తర్వాత వారు బోధించిన బోధలు అక్కడ ఉన్న వారందరూ కూడా వారి వారి భాషల్లో అర్థం చేసుకున్నారు. తర్జుమా చేయటానికి ఎవరూ లేరు అక్కడ. కనుక అక్కడ జరిగిన అద్భుతం ఏమిటంటే అక్కడ ఉన్న ఈ 15 రకాల భాషల వారు కూడా వారి యొక్క సొంత భాషల్లో అర్థం చేసుకున్నారు. అనుకుంటున్నారు వీరికి ఎలాగ వచ్చిన ఆ భాష అని. ఈ 15 మంది కూడా నా భాష ఎలాగొచ్చి వీరికి, నేనైతే అక్కడ పుట్టి పెరిగాను కనుక, నేనైతే ఆ ప్రాంతంలో ఆ భాష ప్రాంతంలో నేను పుట్టి పెరిగాను కనుక నాకు వచ్చు, వీరికి ఎలాగొచ్చి ఈ భాష, ఇక్కడేమంటున్నారు ఇక గలిలయ మనుషులు వీరు అని ఆశ్చర్యం అయిపోయింది. కనుక ఈ వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియ సోదరి సోదరులారా. వారు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ శక్తితో బోధించినప్పుడు ఆ బోధ 15 రకాల భాషల్లో వారు మాట్లాడలేదు, కానీ వారు మాట్లాడిన ఆ భాష, వారు బోధించిన బోధ వారందరూ కూడా వారి మాతృభాషలోనే అర్థమయ్యింది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కనుక ప్రియ సోదరి సోదరులారా, అనేక మంది నేను పరిశుద్ధాత్మను పొందాను, నాకు పరలోకపు భాషలు వస్తున్నాయి, ఆ భాషకి అర్థం ఏమిటంటే నాకు తెలియదు అది పరలోకం భాష అని చెప్తున్నారు. అయితే ఇక్కడ జరిగిన వాస్తవాన్ని మనం గుర్తించాలి. వారు ఎవరికి అర్థం కాని భాష కాదు వారు మాట్లాడింది. అక్కడ ఉన్నవారందరూ కూడా దేవుని యొక్క అద్భుత కార్యాలు చక్కగా అర్థం చేసుకున్నారు వారి మాతృభాషలో. ఇది జరిగిన అద్భుతం పెంతెకోస్తు దినాన. దీనికి వ్యతిరేకంగా ఈ దినాల్లో పరిశుద్ధాత్మ శక్తిని పొందానని వారు రకరకాల ఏదో ఎవరికి తెలియని భాష మాట్లాడి ఇది పరలోకపు భాష అంటున్నారు. అది సరికాదు ప్రియ సోదరి సోదరులారా. వచ్చే కార్యక్రమంలో ఈ భాషల గురించి బైబిల్ గ్రంథం నుంచి అనేక వివరాలు మనం నేర్చుకోబోతున్నాం. వచ్చే ఎపిసోడ్లో పరిశుద్ధాత్మ శక్తిని పొందారు కనుక పేతురు గారు అంతకుముందు తక్కిన శిష్యుల్లాగే జాలరుడు అనగా చేపలు పట్టుకునే వృత్తి. ఎప్పుడైతే 10 దినాలు పశ్చాత్తాపంతో ప్రార్థించారు కనుక ఆ యొక్క జాలరి, ఆ యొక్క చేపలు పట్టుకునే వ్యక్తి వాక్యం చెప్పినప్పుడు, వాక్యం బోధించినప్పుడు ఆయనకి ఏ రీతిగా కూడా విద్య లేదు. అయినప్పటికీ ఆయన బోధించిన బోధ ఒకే ప్రసంగంతో 3,000 మంది ఏకంగా మార్పు చెందారు. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వల్ల జరిగింది. కనుక వారందరూ కూడా హృదయాల్లో నొచ్చుకొని సహోదరులారా మేము ఏం చేయాలా అని పేతురు గారిని శిష్యుల్ని అడిగారు. ఈ విషయాలు మన అపోస్తలుల కార్యాలు 2:37 నుంచి. అప్పుడు పేతురు గారు అన్నారు, మీరు పశ్చాత్తాపడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. అపోస్తలుల కార్యాలు 2:38 ప్రియ సోదరి సోదరులారా, ఆ దినాన 3,000 మంది బాప్తిసం పొందారని దేవుని వాక్యం చెప్తుంది. ఈ విషయాన్ని మనం అపోస్తలుల కార్యాలు 2:41 చదువుతున్నాం. 3,000 మంది ఒకే ప్రసంగం అనగా ఆ యొక్క చేపలు పట్టుకునే వ్యక్తి, చదువు లేని వ్యక్తి దేవుని యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో ఎంత బలంగా వాడబడ్డారో ఈ విషయాన్ని మనం గుర్తించాలా. దానితో పాటు అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే దానిలో పేతురు గారు పుట్టినప్పటి నుంచి కూడా కాళ్ళు లేవు, ఆ వ్యక్తికి కుంటివాడు. అయితే
ఆయన అన్నారు, నీవు లేచి నిలబడు అని ఒక్క మాట పలకగానే, కాను పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఉన్నది కనుక పేతురులో ఆయన సెలవు ఇవ్వగానే పుట్టినప్పటి నుంచి కూడా కాళ్ళు లేకుండా ఉన్న వ్యక్తికి కాళ్ళు వచ్చేసాయి. ఎంత అద్భుతమో చూడండి. తర్వాత అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో చనిపోయిన దోర్కాను కూడా ఆయన మరలా బ్రతికించారు. అనగా పరిశుద్ధాత్మ శక్తిని పొందినట్లయితే ఎంత గొప్ప కార్యాలు, ఎప్పుడు కూడా మనం కలలో కూడా ఊహించనన్ని అద్భుత కార్యాలు పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలన జరుగుతాయి. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు శిష్యుల యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించిన తర్వాత వారు అనేకమైన అద్భుత కార్యాలు చేశారు. కనుకనే వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏమన్నారు ఆ ప్రాంతవాసులు? ఈ భూమిని తల్లకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చేశారు అనేవారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మన జీవితాల్లో కూడా ఇక్కడ వరకు చివరి దినాల్లో పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానించినట్లయితే తప్పకుండా మన జీవితాలు మార్పు చెందుతాయి, మన జీవితాలు ధన్యమవుతాయి. ప్రభు మహిమ కొరకు మనం పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటానికి కాదు, లేకపోయినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలన మనము డబ్బు సంపాదించుకోవటానికి కాదు, దేవుని యొక్క నామాన్ని మహింపరచడానికి, అనేక మంది రక్షణలోకి నడిపించడానికి, అనేక మంది వ్యాధుల ద్వారా, అంధకార శక్తుల ద్వారా, సాతాను శక్తుల ద్వారా ఎవరైతే పీడించబడుతున్నారో వారికి విడుదల ఇవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఈ కడవరి కాల చివరి దినాల్లో కూడా ఉపయోగపడుతుంది. కనుక అటువంటి గొప్ప ధన్యతను ప్రభుని నమ్ముకుని ఈ కడవరి కాల చివరి దినాల్లో ప్రభు రాకడ కొరకు వేచి ఉన్న మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కావాలి. ఒట్టి శిష్యుల జీవితంలోనే కాదు, ప్రభువుని నమ్ముకున్న ప్రతి విశ్వాసకి కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఇవ్వబడుతుందని మనకి వాగ్దానం చేయబడ్డది. కనుక యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28-29 వచనాల్లో యవనస్తులు, వృద్ధులు, దాసదాసీలు ఎవరైతే యేసుప్రభువు నమ్ముకుని విశ్వాసులుగా జీవిస్తున్నారో, ఆయన యొక్క వాక్యపు వెలుగులో, ఆయన పదయాజ్ఞల వెలుగులో ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడా ఈ గొప్ప పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అనుగ్రహించబడుతుంది. అది కావాలని నువ్వు కోరుకున్నట్లయితే ప్రియ సోదరి సోదరులారా, నాతో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనం పొందకపోయినట్లయితే కడవరి కాల చివరి దినాల్లో మనం పరలోకంలో ప్రవేశించడం అసాధ్యం. కారణం యేసుప్రభువే చెప్పారు నికోదేముతో. ఆ విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5-8 వరకు ఉన్న వాక్య భాగంలో, ఏ వ్యక్తి అయినా సరే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి, అటువంటి వారే పరలోకంలో ప్రవేశిస్తారు, లేకపోయినట్లయితే పరలోకంలో ప్రవేశింపరు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ప్రభు నమ్ముకొని ఆయన నామంపేట నీటిలో ముంచిన బాప్తిసం తీసుకొని దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ యొక్క ఆత్మ బాప్తిసాన్ని కూడా పొందాలనగా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందాలా. అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశించగలం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి. ప్రార్థించి ఈ యొక్క 5వ ఎపిసోడ్ ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలను మీరు దీవించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని గురించి బైబిల్ గ్రంథం నుంచి అనేకమైన మర్మాలు తెలుసుకునే కృపను అనుగ్రహిస్తున్నారు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వండి. ఎటువంటి మీకు ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ నన్ను సంప్రదించండి. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రవేశిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో, 6వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు, ప్రాముఖ్యంగా భాషలు మాట్లాడటం, ఆ విషయం గురించి బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.